హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీన్ న్యూస్. సో మహాశివరాత్రి సందర్భంగా మహానందికి అయితే వచ్చేసినాం. శివుడి గుడి చూద్దాం. చూడండి ఎంతో పుణ్యక్షేత్రంగా వెలిసిన మహానంది శివుని గుడి ఇది. ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారనమాట. ప్రత్యేకంగా శివుడి మాల వేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే శివుని దర్శించుకోవాలనుకున్న వాళ్ళు కావచ్చు, మరీ ముఖ్యంగా మరీ ప్రత్యేకంగా ఆ, ఇప్పుడు మహాశివరాత్రి రోజున వస్తారు. పైన చూసినట్టయితే నంది, అట్లనే దేవుడి విగ్రహాలు, అవన్నీ కూడా చూడండి ఎంత చక్కగా కట్టిర్రు. పండగ సందర్భంగా చాలా డెకరేట్ కూడా చేసిర్రు చూడండి. నైట్ టైంలలో అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పటికీ ఇక్కడ కొంతమంది భక్తులు కూడా రావడం జరిగింది. సో ఆ టెంపుల్ చూసేద్దాం, వచ్చేసేయండి. చాలా మంది భక్తులు ఉపవాసాలు ఉంటారు. అట్లనే శివ భజనలు చేస్తూ, లేకుంటే దీక్షలు చేస్తూ, ఇంకా ఆ పూజను ఆస్వాదిస్తూ ఇక్కడ ఉండి నైట్లలో జాగారాలు చేయడానికి వస్తూ ఉంటారు. ఈ 2 రోజులు అయితే భక్తులతో బాగా రద్దీగా ఉంటది. ఇక్కడ ఆ నాట్యాలు, అట్లనే నాటకాలు అవి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు భక్తులతో కూడా చూడండి రకరకమైన నాట్యాలు కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. సాయంత్రం కోసం అందరు డెకరేట్ అవుతున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి చూడండి చూడండి మహాశివరాత్రి సందర్భంగా చాలా మంది భక్తులు, పిల్లలు అందరు రావడం జరుగుతుంది. ఒకసారి నందిని చూడండి ఎంత పెద్దగా ఉందంటే అసలు చూస్తుంటేనే ఒక అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. ఒకసారి చూడండి, దాని చుట్టూ తిరిగి చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు చూడండి ఫస్ట్. ఇటు గంటలు, ఇవి ఆర్టిఫిషియల్ గంటలు అనమాట. చూడండి ఎంత మంచి గట్టిర్రు గంటలు కూడా. ఇక్కడ చూసినట్టయితే గజ్జెలు, కాలు నందిది చూడండి చాలా బాగా కట్టిరు కదా. మహాశివరాత్రి సందర్భంగా మహానందికి రావాలనుకుంటే అందరు రండి. శివరాత్రికి అన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు అనమాట. చూస్తే చాలా బాగా అంటే చాలా బాగా చేస్తున్నారు. చూడండి ఇక్కడ లింగాలు కూడా ప్రతిదీ ఇక్కడ మొత్తం. ఇంకా ఇక్కడ చూసినట్టయితే లోపల కూడా ఆ ఉంది, లోపల కూడా ఉందన్నమాట. ఇంకా అంటే ఏం లేదు ఇక్కడ చూడడానికి, ఖాళీ ప్లేస్ ఉంది. సో శివరాత్రికి జాగారాలు చేస్తారు, ఉపవాసాలు ఉంటారు. జాగారాలు చేసే టైంలో, ఉపవాసాలు ఉండే టైంలో కూడా ఇక్కడికి వచ్చి ఉండడానికి కూడా మంచిగా ప్లేస్ ఉంది. అటు కూడా చూపించండి, నందిని, వాతావరణాన్ని అటు చూపించండి. ఉపవాసాలు చేసేటప్పుడు, జాగారాలు చేసేటప్పుడు ఇక్కడ ఉండడానికి కూడా చాలా బాగుందన్నమాట. ఎందుకంటే మహాశివరాత్రి సందర్భంగా చాలా మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఉపవాసాలు ఉంటారు. ఆ ఉపవాసాల్లో వాళ్ళు కూర్చొని దీక్షలు చేసే వాళ్ళు ఉంటారు. మంచిగా పూజలు చేసుకొని పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటారు, దేవునితో గడపాలి అనుకుంటారు కదా. సో అలాంటి ఒక మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు మనము. మహానందికి వచ్చే ప్రయత్నం చేయండి శివరాత్రి సందర్భంగా. ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో మహాశివరాత్రి సందర్భంగా అంతకంటే ముందే కొంతమంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళతోటి కూడా కొంచెం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. అమ్మా నమస్తే, బాగున్నారా? శివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. సో అంటే ఇది ఒక టూరిజం ప్లేస్ అని వచ్చిర్రా మీరు, లేకుంటే ఎట్లా వచ్చిర్రు? దేవుడి దర్శనం చేసుకున్నారా? అయిపోయిందా? పర్లేదు, తినుకుంటా మాట్లాడండి, ఏం కాదు. మిమ్మల్ని వచ్చి డిస్టర్బ్ చేసిన అనుకుంటున్నారా? ఎప్పుడు వచ్చిర్రు మీరు ఇక్కడికి? ఉదయం వచ్చిర్రు, దర్శనం అయిపోయింది. ఇక్కడ ఉన్న ఈ నందిని చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది రీసెంట్ గా కట్టిరు కదా. అక్కడ లోపల ఉన్న మహానంది వేరే, ఇక్కడ ఉన్న ఈ నంది వేరే. అంటే ఫాస్టింగ్ డేస్ కంప్లీట్ అయినాయా? శివుని గురించి ఏమన్నా మీరు చెప్పాలనుకుంటే. సో చూడండి ఇక్కడికి ఫ్యామిలీస్ వచ్చి కూడా మంచిగా దర్శనాలు అయిపోయినాయి. కొంతమంది దర్శనాలు అయిపోయి ఇక్కడ ఉన్న వాతావరణాన్ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో అందరూ ఒకసారి ప్రేక్షకులకు అందరికి ఒకసారి హాయ్ చెప్పండి. అమ్మ థ్యాంక్స్ అమ్మ, మీరు తినండి. పర్లేదమ్మా.
సో చూడండి ఈవినింగ్ కోసం మంచిగా డెకరేట్ అయ్యిండ్రు, పేరెంట్స్ కూడా ఉన్నారు, అట్లనే పాప మంచిగా రెడీ అయ్యింది. ఒకసారి ఎందుకు అమ్మ, హ్యాపీ శివరాత్రి. హ్యాపీ శివరాత్రి. హ్యాపీ శివరాత్రి. ఎందుకోసం మంచిగా రెడీ అయినాను? డాన్స్ ప్రోగ్రామ్ కి. సాయంత్రం డాన్స్ ప్రోగ్రామ్ ఉందా? డాన్స్ ప్రోగ్రామ్ లో ఏంటి నీ పాత్ర? చేసా. చేసేసిన అయిపోయిందా? ఉమ్. ఓకే. ఇంకొకటి ఈవినింగ్ లో ఉంది. నీ పేరేం పేరు? రియాన్షి. ఆ, సో పిల్లలు చూడండి చాలా చక్కగా రెడీ అయ్యారు. ఒకసారి అందరు రారా ఇక్కడికి. పిల్లలు చూడండి ఎంత చక్కగా రెడీ అయ్యారు. డాన్స్ ప్రోగ్రామ్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యిందంట. పిల్లలందరికీ నాట్యం నేర్పించి ఇంత మంచిగా డెకరేట్ చేసిన మేడం గారు కూడా మన ముందున్నారు. చూడండి శివుడు గెటప్ కూడా వేసిర్రు. సో పిల్లలందరూ చాలా చక్కగా రెడీ అయ్యారు. దీనికి క్రెడిట్ మొత్తం మేడం గారు ఉన్నారు. సో మేడం హ్యాపీ శివరాత్రి మీకు. సో పిల్లలతోటి ఏం డాన్స్ చేపించిర్రు? అండి బో శంభో శివ శంభో. శివరాత్రి సందర్భంగా అది చేపించారు అనమాట. శివుని గురించి ఒక 2 మాటలు. శివుడు అంటే ఆయన ఇంకా అధిపతి అండి, మొత్తం నాట్యాన్ని అంతా చేసేది ఆయనే కదా. ఆయన ఒక రూపంలోని మన ముందుకి కళ్ళ ముందుకి వస్తారు. ఆయనే నటరాజ స్వరూపము. ఆ నటరాజ స్వరూపుని మనం ఊహించుకుని ఒక కైలాసంలోని శివపార్వతులు తాండవం చేస్తే ఎలా ఉంటుందో ఇక్కడ పిల్లలు చేస్తున్నా కూడా అదే దీంట్లోనే ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. సో అలా పేరెంట్స్ కూడా ఉన్నారు. సో అందరికీ ఒకసారి మా ఛానల్ తరఫున, టుడే 18 న్యూస్ ఛానల్ తరఫున మీకు అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. మీరు కూడా ప్రేక్షకులకి మా సైడ్ నుండి అందరు ఒక్కసారి శివరాత్రి. కట్టడాలు చూడండి, తలుపులు ఎప్పుడో పురాతన కట్టడాలు ఎంతో స్ట్రాంగ్ ఉన్నాయి అన్నమాట. దీని మీద ఆర్ట్ కూడా లింగము, ఫ్లవర్స్ అండ్ మహానంది ఇవన్నీ పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి శివుడు, పార్వతి అందరూ ఎంత బాగా కట్టిర్రు చూడండి. ఇప్పుడు మాల ధరించిన వాళ్ళు కావచ్చు, లేకుంటే భక్తులు కావచ్చు, ఇప్పటి నుండే రద్దీగా రావడం జరుగుతుంది. చాలా మంది ఇక్కడ మహానందిలో స్నానాలు చేయడము. అక్కడ చూడండి, ఇక్కడ చూడండి శివుడి విగ్రహం ఎంత పెద్దగా కట్టారో. ఒకసారి చూపియండి శివుడి విగ్రహం. ఎంట్రన్స్ కూడా చూడండి ఎంత చక్కగా కట్టిర్రంటే అసలు ఎంట్రన్స్ కూడా ఇక్కడ నందిలు కావచ్చు, లేకుంటే ఈ యొక్క కమాన్ కావచ్చు, చాలా చక్కగా కట్టిర్రు అనమాట. అక్కడ శివుడు చూడండి, శివుడిని ఎంత భోలా శంకరుడు అంటాం కదా, చాలా చక్కగా నిర్మించిండ్రు. ఇక్కడ చూసినట్టయితే అందరు మాల ధరించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు స్నానాలు చేసుకుంటున్నారు, పూజకు సిద్ధం అవుతున్నారు అనమాట ఈవినింగ్. అట్లనే ఇక్కడ పార్వతి చూడండి, పిల్లర్స్ చూడండి ఎంత బాగా డిజైన్ చేసిర్రు. ఇక్కడ చూడండి మంచిగా కలర్ కావచ్చు, పురాతన కట్టడాలు ఎంత మంచిగా ఉన్నాయంటే చూడ్డానికి కూడా చాలా చక్కగా నిర్మించిర్రు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి పిల్లలు, పెద్దలు అందరూ మహానందిలో వచ్చి బాగా నీళ్ళలో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. బాగా పండగ వాతావరణం అయితే నెలకొంది. చూడండి దీన్ని ఇక్కడ మహానందిలో ఇది కోనేరు అంటారు అనమాట. అందరూ స్నానాలు చేస్తూ బాగా పండగ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. చూడండి పిల్లలు, పెద్దలు. సో ఇప్పుడు మెయిన్ మనం చూడాల్సింది వెళ్తున్నాం. మహానంది అనగానే మనకు గుర్తొచ్చేది నందీశ్వరుడు. మనం లోపలికి వెళ్తున్నాం, గుడి ఎంట్రన్స్. సో ఇది కూడా చూసినట్టయితే పురాతన కట్టడాలు అన్ని. పిల్లర్స్ కూడా చూడండి చాలా బాగా చెక్కిర్రు. ఇందులో చూసినట్టయితే లింగం కావచ్చు, లేకపోతే సర్పం కావచ్చు, డిజైన్ కూడా చాలా మంచిగా చేసిర్రు అనమాట. పురాతన కట్టడాలు, శిల్పకారులు చూడండి ఎంత బాగా చెక్కిండ్రు దాన్ని. సో ఇప్పుడు మనం మెయిన్ ఘట్టానికి వెళ్తున్నాము, గుడి లోపలికి. గుడి లోపట శివుడు అట్లనే నందీశ్వరుడు ఉంటారు కదా, అది కూడా చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కదండి. మహానంది మెయిన్ గుడిలోకి మనం అడుగు పెడుతున్నాం. సో టెంపుల్ లేక అయితే వచ్చేసినాం. చూడండి, రండి చూద్దాం.
సో ఇది చూస్తున్నాం కదా, ఇది మనకు అసలైన కోనేరు. వీటిలో ఎవరు స్నానాలైతే చెయ్యరు గానీ, ఇందులో ఎవరి నమ్మకం అన్నమాట. కొంతమంది డబ్బులేస్తారు, కొంతమంది బంగారం ఏస్తారు, ఏదేదో ఏస్తారు. ఎందుకంటే ఇందులో డబ్బు, బంగారం అవేస్తే మాకు పుణ్యం వస్తది, వెండి ఏస్తారనమాట. సో ఇవన్నీ ఇందులో ఏస్తే మాకు పుణ్యం వస్తది అనే వాళ్ళ నమ్మకంతో ఈ కోనేటిలో ఆ డబ్బు గావచ్చు, లేకపోతే బంగారం గావచ్చు, వెండి గావచ్చు, ఇవన్నీ వేస్తారు. సో ఇది ప్రత్యేకమైన కోనేరు. మహానందిలో ప్రత్యేకమైన కోనేరనమాట ఇది.